అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పుంజుకుంటోంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మా పార్టీదే ఘన విజయం అంటూ ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. అయితే వాస్తవమేంటి? నిజంగానే పార్టీ పుంజుకుందా అనేది కీలక అంశం. ఎన్నికలు జరిగి 2 ఏళ్లు దాటిపోయినా దరిమిలా పార్టీ పరిస్థితిని అంచనా వేసుకునే మెకానిజం ఇప్పటికీ వైసీపీలో కనిపించడం లేదు. ఇది ప్రధానంగా పార్టీని ఇబ్బందిలోకి నెడుతుంది. ఇక ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం జిల్లాల స్థాయిని పక్కన పెడితే నగరాల్లో వైసీపీ పరిస్థితి ఇబ్బందుల్లోనే ఉంది. థర్డ్ పార్టీ చేస్తున్న సర్వే నగరాల్లో వైసీపీ పరిస్థితి దారుణంగానే ఉందని స్పష్టమవుతోంది. ప్రతి జిల్లాకు ఒక కీలక నగరం ఉంటుంది. ఇలా చూసుకుంటే ఆయా నగరాల్లో ప్రతిఫలించే రాజకీయమే జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపుతుంది. పైగా కీలక నాయకులందరూ నగరాల్లోనే ఉంటారు. నియోజకవర్గాలు ఏవైనా కూడా నగరాల్లోనే రాజకీయాలు సాగుతాయి. కానీ నగరాల్లోనే వైసీపీ వీక్గా ఉందని లెక్కలొస్తున్నాయి. 1-2 కాదు, దాదాపు అన్ని నగరాల్లోనూ పార్టీ పెద్దగా యాక్టివ్ పాలిటిక్స్ చేయడం లేదు. వైసీపీ అధినేత సొంత జిల్లా కడపలోని ఒకప్పుడు అంజద్ బాషా రాజకీయాలు చేసేవారు. ఆయన ఫ్యామిలీపై కేసులు నమోదు కావడంతో సైలెంట్ అయ్యారు. ఎన్టీఆర్ జిల్లాలో కీలకమైన విజయవాడలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో మాత్రమే మాజీ మంత్రి పేర్ని వాయిస్ వినిపిస్తోంది. గుంటూరు నగరంలోనూ 1-2 నాయకులు మాత్రమే మాట్లాడుతున్నారు. తిరుపతి, కర్నూలు, విజయనగరం, విశాఖపట్నం వంటి కీలక నగరాల్లోనూ పార్టీ సుప్త చేతనావస్థలో ఉంది. ఏలూరు వంటి కీలక నగరంలో నాయకుల లేమి పార్టీకి ఇబ్బందిగా మారింది. అనంతపురంలో నాయకులు ఆత్మరక్షణలో పడ్డారు. శ్రీకాకుళంలో వివాదాలు కొంపముంచుతున్నాయి. నెల్లూరు నగరంలో రాజకీయాలు ఎవరికి వారివే అన్నట్టుగా కొనసాగుతున్నాయి. ఇలా నగరాల్లోనే పార్టీ పరిస్థితి దారుణంగా ఉంటే ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఏంటన్నది చూడాలి.